వెల్కమ్ టు వీక్షణం. అంతా తూచ్, ఆధారాలు లేవు, ఇక కేసులు ఎందుకు? సో అంతా నిర్దోషులే. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు. మామూలుగా చాలా విషయాల్లో కథ మొత్తం మొదటికొచ్చిందంటారు, కానీ ఇక్కడ అసలు కథే లేదంటోంది కోర్టు. మరి ఈ 4 ఏళ్ల సిబిఐ అసలు ఏం చేసింది? ఇన్ని రోజుల దర్యాప్తులో ఆధారాలు ఏమీ సంపాదించలేదా? కోర్టు చేతిలో చివాట్లు తినాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? న్యాయమే గెలిచిందని ఒకరి భావోద్వేగం, ముందే చెప్పామని మరొకరు, కడిగిన ముత్యంలా వచ్చామని ఇంకొకరు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో రకమైన భావోద్వేగం. కానీ అందరి ఆనందానికి కారణం ఒకటి. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఇలా మరో 20 మందికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు. సిబిఐ వారిపై నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 23 మంది నిందితులు తప్పు చేశారని, ఎలాంటి సాక్ష్యాలు లేవని తేల్చి చెప్పింది కోర్టు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయిన్పల్లి, అమిత్ అరోరా, దినేష్, శరత్ చంద్ర, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్ళై, బుచ్చిబాబు గోరంట్ల, బెనోయ్ బాబు, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, పంకజ్, సి అరవింద్, యోగేష్ గుప్తా, సందీప్ గుప్తా, చరణ్ ప్రీత్ సింగ్, ఆశిష్ మధుర్, వీరే మొత్తం క్లీన్ చిట్ పొందిన 23 మంది. వీరిలో చాలా మంది నెలల పాటు జైల్లో గడిపారు. ఇన్ని రోజుల పాటు వీరిలోనే చాలా మంది అక్రమాలు చేశారు, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, కింగ్ పిన్లు, కథ మొత్తం నడిపింది వీరే, అక్రమాలకు పాల్పడ్డారు, ప్రజాధనాన్ని దోచేశారు అంటూ ఆరోపించాయి దర్యాప్తు సంస్థలు. కానీ కోర్టు మాత్రం వీటన్నింటినీ ఏ మాత్రం పట్టించుకోలేదు. వీరందరికీ క్లీన్ చిట్ ఇచ్చే ముందు కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు సిబిఐ దర్యాప్తు విధానంలోనే తీవ్రమైన లోపాలున్నాయంది కోర్టు. మనీష్ సిసోడియాపై ప్రాథమికంగా కేసు నిలబడేంత ఆధారాలు సిబిఐ సమర్పించలేకపోయిందనేది కోర్టు కామెంట్. ఇక కేజ్రీవాల్ విషయానికొస్తే రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు మోపటం చట్టపరమైన ప్రమాణాలకు విరుద్ధమని తెలిపింది. కోర్టు చేసిన మరో సీరియస్ కామెంట్ ఏంటంటే, ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఊహాగానాల ఆధారంగా ఈ కేసులో కుట్ర జరిగిందని సిబిఐ అధికారులు ఆరోపించారని చెప్పటం. అంటే కేవలం ఊహాగానాల ఆధారంగానే కేసును నమోదు చేశారని కోర్టు తేల్చేసింది. కానీ దాన్ని నిరూపించడంలో విఫలమయ్యారంటూ ఫైర్ అయ్యింది. ఎక్సైజ్ పాలసీపై 3 న్యాయ నిపుణుల అభిప్రాయాలు తమ కేసుకు మద్దతిస్తున్నాయని గతంలో సిబిఐ చేసిన ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అంతేకాదు, కేవలం అప్రూవర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసును నమోదు చేసిన సిబిఐ తీరును తప్పుబట్టింది కోర్టు. ఇలాంటి వాటికి అనుమతిస్తే రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించినట్లవుతుందని తెలిపింది. నిందితుడికి క్షమాభిక్ష పెట్టి అతన్ని అప్రూవర్ గా మార్చి ఆ వ్యక్తి నుంచి స్టేట్మెంట్ తీసుకుని దర్యాప్తును కొనసాగించడాన్ని తప్పుబట్టింది. అలాంటి వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మిగిలిన వారిని తప్పుబట్టడం, అరెస్టు చేయడం కరెక్ట్ ఎలా అవుతుందనేది కోర్టు వేస్తున్న ప్రశ్న. ఈ తీర్పుతో బిగ్ రిలీఫ్ పొందిన వ్యక్తుల్లో మొదటి స్థానం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్దే. సత్యం చివరికి గెలుస్తుందని ఎప్పుడూ చెప్తూనే ఉన్నా సత్యం మా వైపే ఉంది, అందుకే గెలిచామంటూ ఆయన తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. ఇంటి నుంచి బయటకు లాగి జైల్లో పడేశారని, మాపై బురద జల్లారంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. शराब घोटाला कर रही थी और हमारे ऊपर आरोप लगा रही थी। आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है, हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है।
मोदी जी ने और अमित शाह जी ने मिल के आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। కడిగిన ముత్యంలా బయటకొస్తానని ముందే చెప్పామని ఇప్పుడు అదే జరిగిందని చెప్తున్నారు కల్వకుంట్ల కవిత. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడా నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. ఇలా ఒక్కో నేతది ఒక్కో రకమైన భావోద్వేగం. ఇప్పుడు వీరంతా సంబురాలు చేసుకుంటున్నారు. తాము అనవసరంగా శిక్షను అనుభవించామని, తమను కావాలనే వేధించారనేది ఇప్పుడు బాధిత నేతలంతా చేస్తోన్న ఆరోపణ. కాస్త పాస్టులకు వెళితే 2022 జూలై 20వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిబిఐ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి మొదలైంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కథ. నోటీసులు, విచారణలు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, దేశవ్యాప్తంగా రైడ్లు, వందల మంది ఆఫీసర్లతో దర్యాప్తులు, నేతలను అరెస్టు చేయటం, జైల్లో ఉంచటం, ఇలా అన్ని జరిగిపోయాయి. కానీ ఇదంతా ఉత్తదే. తూచ్ అనేసింది కోర్టు. ఈ కేసులో అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు. మరి ఈ స్కామ్ చేసిందెవరు? సిబిఐ, ఈడీ ఛార్జ్ షీట్ లో చెప్పిన డబ్బుల లెక్కలంతా ఉత్తిదేనా? నార్మల్ పోలీసుల వల్ల కేసులు తేలటం లేదా? అయితే సిబిఐని రంగంలోకి దించండి అనే డిమాండ్స్ వింటూ ఉంటాం. ఇప్పటికీ కూడా చాలా మంది నేతలు సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయించండి అంటారు. అది సిబిఐ రేంజ్. కానీ సిబిఐ అంటే పంజరంలో చిలకేనా అనే క్వశ్చన్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. సిబిఐ సమర్థతపై అసలు ఎందుకు ఇన్ని డౌట్స్? దర్యాప్తులు ఓకే, తీర్పులు వచ్చే వరకు ఎందుకు నిలవటం లేదు ఈ కేసులు? సిబిఐ అంటే పంజరంలో చిలకేనా? ప్రభుత్వంలో ఎవరుంటే వారికి వంత పాడాల్సిందేనా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ చెప్తున్నదేంటి? ఒక్క ఆరోపణ ఎందుకు నిరూపించలేకపోయింది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దేశంలోనే అత్యున్నత కేసులను విచారించే దర్యాప్తు సంస్థ. ఒక్కసారి సిబిఐ విచారణ చేపట్టిందంటే కేసు లోతుల్లోకి వెళ్లి అసలు దోషులను గుర్తిస్తుందనే నమ్మకం ప్రజలది. కానీ అలాంటి సిబిఐ ఇప్పుడు పంజరంలో చిలకలా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నమోదు నుంచి తీర్పు వచ్చే వరకు ఒక్కసారి పరిస్థితులు చూస్తే అనేక డౌట్స్ వస్తాయి. ఎందుకంటే 2022 జూలై 20న ఈ కేసులో గవర్నర్ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తును ప్రారంభించింది సిబిఐ. అప్పటి నుంచి నోటీసులు, విచారణల పేరుతో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దాదాపు 4 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారంతా విపక్ష పార్టీల నేతలే. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న నిర్ణయాలపైనే ఫోకస్ చేసింది సిబిఐ. నిజానికి దర్యాప్తును చాలా వేగంగా కొనసాగించింది. ఛార్జ్ షీట్లను రూపొందించింది. కేజ్రీవాల్ ను కూడా అరెస్టు చేసింది. నేతలకు కనీసం బెయిల్ రాకుండా న్యాయ పోరాటం చేసింది. కానీ ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన అనేక విషయాలను కోర్టు ముందు ప్రూవ్ చేయలేకపోయింది సిబిఐ.
ఈ 4 ఏళ్ల కాలంలో చాలా మారాయి. ఢిల్లీలో ఆప్ అధికారం కోల్పోయింది. కవిత లాంటి నేతలు తమ ఇంటి నుంచి బయటకు రావాల్సొచ్చింది. అనేక మంది నేతలపై అక్రమార్కులు అనే ముద్ర పడింది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ పేరుతో చేసిన హడావిడి కారణంగా ఓ రకంగా మానసిక క్షోభను అనుభవించారు బాధితులు, వారి కుటుంబ సభ్యులు. మరి వీటికి సమాధానం చెప్పేదెవరు అంటే ఇప్పుడు సమాధానం లేదు. ఇప్పుడు ఈ కేసును విచారించిన అధికారులపైనే విచారణకు ఆదేశించింది కోర్టు. ఇది కదా ఈ కేసులో అసలైన ట్విస్ట్. నిజానికి సిబిఐ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. కానీ అది ఎంత స్వతంత్రంగా పనిచేస్తుందనే దానిపై మాత్రం అనేక అనుమానాలున్నాయి. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ. సాధారణ పోలీసులు తేల్చలేని కేసులు సిబిఐ తేల్చేస్తుందన్న నమ్మకం ఉండేది. ఒకప్పుడు ఈ పేరు వింటేనే క్రిమినల్స్ లో ఒక రకమైన భయం ఉండేది. కానీ అది తగ్గిపోతూ వస్తోంది. ఎప్పుడైతే దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సిబిఐని పంజరంలో చిలుక అని చెప్పిందో అది నిజమే అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ ప్రారంభంలో సిబిఐ చూపించిన స్పీడ్ కు అంతా షాక్ అయ్యారు. కానీ ఆ వేగం నేరాన్ని ప్రూవ్ చేయటంలో మాత్రం చూపించలేకపోయింది. సిబిఐపై ఉన్న పెద్ద ఆరోపణ ఏంటంటే ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న కొందరు రాజకీయంగా అధికార పార్టీకి అనుకూల నిర్ణయాలు తీసుకున్నప్పుడైనా లేదా పార్టీలు మారినప్పుడు వారిపై ఆటోమేటిక్ గా ఒత్తిడి తగ్గుతుందనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇప్పటి వరకు వేల పేజీలతో చార్జ్షీట్లు వేస్తూ పోయింది సిబిఐ. కానీ ఈ కేసుల్లో తుది తీర్పు వచ్చిన ఘటనలు మాత్రం ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నాయి. అంతేకాదు రాజకీయ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టేందుకు ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి కేంద్రం సిబిఐను ఉపయోగించుకుంటోంది అనేది విపక్షాల ప్రధాన ఆరోపణ. విపక్ష నేతలపై ఉన్న పాత కేసులను తెరగదోడటం, అదే నేతలు అధికార పార్టీలో చేరగానే ఆ కేసులు అటకెక్కడం అనేది సిబిఐకి చెడ్డ పేరు తీసుకొస్తోంది. ఇక్కడ న్యాయ వ్యవస్థపై కూడా అనేక అనుమానాలు రాకమానదు. ఎందుకంటే సిబిఐ ఇచ్చిన నివేదికలు, చూపించిన ఆధారాలకు అనుగుణంగానే నేతలకు రిమాండ్లు విధించింది కోర్టు. మరిప్పుడేమో తప్పు మొత్తం సిబిఐ పైనే వేసింది. ఈ స్కామ్ లో 1100 కోట్ల నేరం జరిగిందని ఛార్జ్ షీట్ లో తెలిపారు. 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ కంపెనీ పొందిందని చెప్పారు. 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారన్నారు. 292 కోట్ల లావాదేవీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. డిజిటల్ ఆధారాలను ఆమె ధ్వంసం చేశారని ఆరోపించారు. కానీ వీటిలో ఏ ఒక్క దాన్ని కూడా నిరూపించలేదు సిబిఐ. 2G కుంభకోణం, దాణా స్కామ్, జగన్ అక్రమాస్తుల కేసు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ఎలక్టోరల్ బాండ్ల కేసు, ఇలా ఎన్నో రాజకీయాలను ప్రభావితం చేసేలా కేసులను డీల్ చేస్తోంది సిబిఐ. వీటన్నింటిలో కూడా ఏళ్లకేళ్లుగా విచారణ జరుగుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది వ్యవహారం. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆయేషా హత్య కేసును తేల్చలేకపోయింది సిబిఐ. వివేక హత్య కేసు విచారణ నెవర్ ఎండింగ్ సీరియల్ గా కొనసాగుతోంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఇంతవరకు ఏం తేల్చలేదు. కానీ ఈ సాగదీత ఆధారాలు సంపాదించకపోవటం కారణంగా కొన్ని పార్టీలకు రాజకీయ లబ్ధి జరిగింది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసు పుణ్యమా అని ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. లోక్సభ ఎన్నికల ముందు కీలక నేతల అరెస్టులు జరగటంతో ఆ ఇంపాక్ట్ ఆయా పార్టీలపై పడింది. తెలంగాణలో అయితే బీఆర్ఎస్ టార్గెట్ గా అనేక విమర్శలొచ్చాయి. ఆ పార్టీ ఓటమికి ఈ అంశం కూడా ఒక కారణంగా మారిందనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఆరోపణల నుంచి సిబిఐ బయటపడాలి. సిబిఐలో ప్రక్షాళన జరగాలి. సిబిఐ ఒక కేసు టేకప్ చేస్తే దాన్ని పూర్తి చేస్తుందనే నమ్మకం కలగాలి. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఊహాగానాలతో సిబిఐ ముందుకు వెళ్లదనే భరోసా కల్పించాలి. కానీ అదంతా సులువైన వ్యవహారంగా మాత్రం కనిపించడం లేదు. సిబిఐ డైరెక్టర్ ను కేంద్రమే నియమిస్తోంది. ఇది ఇప్పుడు సమస్యకు అసలు కారణం అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ లాగా సిబిఐని కూడా ఓ కమిషన్ లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లున్నాయి. మరిది సమస్యను నిజంగా పరిష్కరిస్తుందా లేదా అనేది కూడా అనుమానమే.